ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల తమ అంకిత భావాన్ని మరోసారి చాటుతూ ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మున్నూరు కాపు సత్రం వేములవాడలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంపు విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో నిర్వహించబడగా స్థానిక ప్రజల నుండి భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా డాక్టర్ చిరమనేని వికాస్ మరియు డాక్టర్ దీపా గారు మాట్లాడుతూ సమాజ సేవే తమ ధ్యేయమని, ఆరోగ్య సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. అన్ని వైద్య విభాగాల నిపుణుల సహకారంతో నిర్వహించిన ఈ క్యాంపులో సుమారు 563 మంది రోగులు ఓపీ నమోదు కావడం ప్రజల నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే అత్యవసరం ఉన్న 52 మంది రోగులకు ప్రతిమా హాస్పిటల్ కు రిఫర్ చేయడం జరిగింది. వైద్య రంగంలో ఉన్న లోటుపాట్లను భర్తీ చేస్తూ గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన వైద్య సేవలు తీసుకెళ్లడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ మెగా హెల్త్ క్యాంపు విజయవంతం కావడంలో సహకరించిన వైద్యులు, స్వచ్ఛంద సేవకులు మరియు స్థానిక ప్రజలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ రాపిల్లి శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండదేవయ్య పటేల్, వేములవాడ టౌన్ కౌన్సిలర్ మైలారపు శ్రీనివాస్, బోనాల సాగరిక, శివ, చిన్నముత్యం, తోటరాజు, రాజశేఖర్, హరీష్, బండా మల్లేశం, గోపు బాలంరాజు, రేగుల సంతోష్ బాబు, వివేకరెడ్డి, కట్కం శ్రీనివాస్, బచ్చు వంశీ, రేగుల రాజ్ కుమార్, సార్లచారి, చెట్యాల రాజు మరియు మండల అధ్యక్షులు పరమేష్, శేఖర్ గౌడ్, విజేందర్ మరియు డాక్టర్లు, ప్రతిమా సిబ్బంది, టెక్నీషియన్స్, ప్రతిమా ఫౌండేషన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో వేములవాడ పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ప్రతిమా హాస్పిటల్ నుంచి వైద్య బృందం వచ్చి వేములవాడ పరిసర ప్రాంతాల నమస్కారాలండి. ఈరోజు ప్రతిమా ఇన్స్టిట్యూట్ నుండి హెల్త్ వారోత్సవాలు నడుస్తున్నాయి. నేను వికాస్ గారిని, దీపా గారిని చాలా చోట్ల చూశాను. వీళ్ళ సర్వీసెస్ అయితే అమోఘం. ఇక్కడ వేములవాడ మండలంలో ఎక్కడ యాక్సిడెంట్స్ అయినా కూడా వాళ్ళ అంబులెన్స్లు ఉన్నాయి. వితిన్ సెకండ్స్లో పేషెంట్ని షిఫ్ట్ చేస్తారు. నేను అంటే విన్నాను అనమాట. మామూలుగా అది ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కాబట్టి మాకు ఫోన్స్ వస్తుంటాయి, పలానా చోట యాక్సిడెంట్ అయింది, ఆరోగ్యశ్రీ ఉందా అని చెప్పేసి. మాకు ఫోన్ వచ్చే లోపే ఇట్లా వీళ్ళ అంబులెన్స్లు ఉన్నాయి. కానీ సర్వీసెస్ మాత్రం చాలా అసలు క్లిక్ అయినాయి సార్. చాలా అసలు నిజంగా మీరు నా దేవుళ్ళు, నిజంగా మీరు కనిపించే దేవుళ్ళు అంటే వీళ్ళే. అంటే సామాన్యంగా కనపడతారు, డౌన్ టు ఎర్త్ ఉంటారు. నేను ఎక్కడ చూసినా కూడా చాలా మామూలు ఫంక్షన్స్లో కూడా చాలా సింపుల్గా వెళ్తుంటారు వైఫ్ అండ్ హస్బెండ్. ఇలాంటి వాళ్ళు చాలా అవసరం సార్. మీరు అంటే రాజకీయంగానే కాదు, ప్రజలలో కలిసి ఇలా సర్వీసెస్ చేయడం నిజంగా ఇక్కడ ఈ ప్రజలకు చాలా అదృష్టం. ఐఎంఏ ప్రెసిడెంట్గా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 10th, యాక్చువల్గా ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ప్రతిమా ఫౌండేషన్ వారు ఒక క్యాంప్ మెగా క్యాంప్ నిర్వహిద్దామని అనుకున్నారు. దానికి ఏప్రిల్ 10th రోజు ఇక్కడ మనకి సత్రం ఖాళీ ఉండడం వల్ల ఈరోజు తీసుకొని ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ లయన్స్ క్లబ్, మాతృశ్రీ హాస్పిటల్, ప్రతిమా హాస్పిటల్ ఆధ్వర్యం ఈ క్యాంప్ నడుస్తుంది. దీనికి ఏంటంటే మనకి
డాక్టర్ వికాస్ సార్ అండ్ డాక్టర్ దీపా మేడం ముందుండి ఈ క్యాంప్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ వచ్చిన బస్సు వచ్చింది. బస్సులో ఏంటంటే మెగా ఫెసిలిటీస్ లైక్ మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, కూడి ఎకో, ఈసీజీ అండ్ షుగర్ టెస్ట్, ఆల్ స్పెషలిస్ట్స్, మనకు కావాల్సిన ఆల్ స్పెషలిస్ట్ అండ్ ఆల్ సూపర్ స్పెషలిస్ట్ వచ్చారు. దీనికి క్యాంప్ నిర్వహిస్తున్నారు. దీనికి అందరూ సద్వినియోగం చేసుకొని ఇలాంటి క్యాంప్స్ ప్రతిమా ఫౌండేషన్ వారు ముందు ఎన్నో చేస్తానని వాళ్ళు మాటించినారు. సో ఇలాంటి క్యాంప్స్ని అందరూ సద్వినియోగం చేసుకొని పేద ప్రజలకు ఎంతో ఉచితమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారు. అండ్ ఇక్కడ కొన్ని డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ కావాల్సిన వాటికి తీసుకెళ్ళి అక్కడ ఫ్రీ సర్జరీస్ కూడా చేయడానికి వీళ్ళు ముందుకొచ్చారు. దీనికి ప్రత్యేక ధన్యవాదాలు. సో మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అండ్ మా రూరల్ ప్రెసిడెంట్ నర్సన్న గారి ఆధ్వర్యంలో క్యాంప్స్ ఇప్పటికీ నియర్లీ 25 క్యాంప్స్ కండక్ట్ చేశారు. సో అందులో ఈ క్యాంప్ కూడా ఒకటి. అందరికీ దీనికి సహకరిస్తున్న మా లయన్స్ మిత్రులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిమా ఫౌండేషన్, వికాస్ సార్కి, దీపా మేడంకి పేరు పేరిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు వేములవాడ పట్టణంలో ప్రతిభా ఫౌండేషన్, లయన్స్ క్లబ్, మాతృశ్రీ హాస్పిటల్స్ అందరం సంయుక్తంగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ క్యాంప్ మరి వేములవాడ పట్టణంలో ఫస్ట్ టైం ఒక సంచార వైద్యశాల ఇలా అత్యాధునిక అంగులతో మరి రోగ నిర్ధారణ పరీక్షల ఎక్విప్మెంట్స్ దీంట్లో ఉన్నాయి. ఎక్స్రే, మ్యామోగ్రఫీ, పాథాలజీ ల్యాబ్, ఈసీజీ, ఎకో వంటి మెషిన్స్ ద్వారా, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ద్వారా మరి రోగ నిర్ధారణ పరీక్షలు చేసి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ని మరి ముందే మేము డిటెక్ట్ చేసి వారికి సరైన ట్రీట్మెంట్, ఉచిత మందులు ఈ క్యాంప్ ద్వారా అందిస్తున్నాం. ముఖ్యంగా డాక్టర్ మరి దవాఖానా ఈరోజు వేములవాడ పట్టణ ప్రజల గర్వాల దగ్గరికి వచ్చిందని నేను చెప్తున్నాను. ఈరోజు సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా వారి నిధుల ద్వారానే ఈ 5 కోట్ల విలువ గల సంచార వైద్యశాల తయారైంది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సిఎస్ఆర్ నిధులతో మరి పరిశ్రమలు ప్రజాసేవ చేయాలని వారు చెప్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచే సిఎస్ఆర్ నిధుల ద్వారా మరి గ్రామాలకు అంబులెన్స్ కావచ్చు, వాటర్ ప్లాంట్స్ కావచ్చు, ఎన్నో హెల్త్ క్యాంప్స్ కావచ్చు, కుమ్మరులకు మరి కుండలే కావచ్చు, కుండల తయారీ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు సిఎస్ఆర్ నిధుల ద్వారా మేము చేస్తున్నాము. ప్రజలు కూడా మరి వారి భాగస్వామ్యంతో ముఖ్యం. ప్రభుత్వాలు కూడా మరి రేవంత్ రెడ్డి గారు మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని వారు చెప్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి నాగారంలో మా కోనరావుపేట మండలంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ముఖ్యంగా హెల్త్లో ఎంతోమంది మరి హోమ్ హెల్త్ అసిస్టెంట్స్ని మేము ట్రైనింగ్ ఇచ్చినాం. అలాంటి ట్రైనింగ్ కార్యక్రమాల ద్వారా మరి సమాజం మరి బాగుపడుతుంది. కాబట్టి సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ద్వారా ప్రతి ఒక్క మండలంలో వేములవాడ కాన్స్టిట్యుయెన్సీలో ఒక స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి అని మా ఆలోచన. ప్రభుత్వం కూడా ఆలోచించి తక్షణంగా మరి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి మరి మంచిగా దీంట్లో పాల్గొంటున్నారు. చాలా సంతోషకరం. ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత అందరం మంచిగా కలుసుకొని అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.